హైదరాబాద్ లోకి అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలకు యత్నిస్తోంది. కేపీహెచ్బీ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు యత్నించింది ఈ ముఠా. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. నవీన్, సంధ్య సంక్రాంతి సెలవులో టార్గెట్ చేసుకున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠా కుకట్పల్లిలో 4 ప్లేసెస్ లో కూడా అటెంప్ట్ చేశారు. 4 ప్లేసెస్ లో కూడా చోరీకి విఫలయత్నం చేసి చివరికి వాళ్ళు వెనుదిరుగుతున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. వాళ్ళంతా కూడా అంతర్రాష్ట్ర ముఠా అయి ఉంటారా లేదంటే చెడ్డీ గ్యాంగ్ అయి ఉంటారా అనేటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి క్లూస్ టీమ్స్ పలు ఆధారాలను సేకరించింది. ఎన్ఆర్ఎస్ కాలనీలో దొంగతనానికి విఫలయత్నం చేస్తున్నటువంటి సమయంలో రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే ఇది అంతర్రాష్ట్ర ముఠాగానే పోలీసులు అయితే భావిస్తున్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ సంబంధించినటువంటి ఒక ముఠా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్తున్నటువంటి వారందరినీ కూడా టార్గెట్ చేసుకొని దొంగతనానికి 2-3 బ్యాచ్లు కూడా హైదరాబాద్ లో సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చెక్ పోస్ట్ అన్ని కూడా అలర్ట్ చేశారు. ఎవరు కూడా అంటే పూర్తిగా ఇళ్లకు అంటే గ్రామాలకు వెళ్ళిన వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేసుకోవాలి. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కూడా పోలీసులు అయితే ముందు నుంచి కూడా సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఎస్ కాల్ లో రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంధ్య. ఓకే, రైట్ నవీన్.